ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, నీ అభిషక్తుని మీద నీవు అధిక కోపము చూపి ఉన్నావు. కీర్తన గ్రంథము 89వ అధ్యాయము 38వ వచనము. తల్లిదండ్రులు పిల్లల్ని ఎందుకు దండిస్తారు? వారి మీద ఎందుకు కోపడుతూ ఉంటారు? కొందరైతే కొడతారు కూడా. అలా అని వారి మీద ప్రేమ లేదా అంటే ఉంది. కానీ అధిక ప్రేమ చూపించి పెంచితే గారం ఎక్కువై లెక్క చేయని గుణం ఏర్పడుతుంది. ప్రేమ చూపిస్తూనే కోపం కూడా చూపాలి. నిన్ను నిజంగా ప్రేమించేవారు, నువ్వు జీవితంలో బాగుపడాలి అని అనుకునేవారు నువ్వు తప్పులు చేస్తుంటే చూస్తూ ఊరుకోరు. విచ్చలవిడిగా తిరిగేస్తుంటే చూస్తూ ఊరుకోరు. చెప్తారు, వెనకపోతే కోపం చూపిస్తారు, దండిస్తారు. అప్పటికీ వెనకపోతే 4 తగిలిస్తారు. ఈ మానవులే మనపై ఈ పాటి ప్రేమను కనపరిస్తే తన స్వహస్తాలతో చేసుకున్నాడు నిన్ను నన్ను. ఇక దేవునికి ఎంత ప్రేమ ఉండాలి మనపై? ఒకసారి ఆలోచించండి. కోపించుచూనే వాత్సల్యం చూపే దేవుడు ఆయన. శ్రమ వచ్చిందని, సమస్య వచ్చిందని దేవుడు మనల్ని ప్రేమించడం లేదు అని అనుకోవద్దు. ఆ కోపం వెనుక మనం ఊహించలేనంత ప్రేమ ఉందని గుర్తించండి. ఈ చిన్న స్వార్థ పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.